సమావేశం కలిసింది రోడ్డు మీద ధర్నా కార్యక్రమం. అది కూడా కర్ల రాజేష్ కుటుంబం గురించి న్యాయం జరగమని చెప్పి, సరే రాజేష్ కుటుంబానికి న్యాయం జరగమని చెప్పినావు. అన్ని వర్గాలు, అన్ని మతాలు, అన్ని పార్టీల విధంగా పోరాటం చేస్తున్నారు. దానికి ఏంటంటే ప్రభుత్వాన్ని గురించి అడగడం తీసుకో. కానీ ఈ ప్రజాస్వామ్యంలో మరి ఒక మంత్రి స్థానంలో ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, ఒక శాసనసభ్యులుగా ఉత్తమ్ పద్మావతి గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. అరే తురే అంటే ఒకటి, దానికి ఇంకోది నువ్వు చనిపోతే నీకు తలకుని పెట్టే కొడుకు చెప్పు. అరే బద్మాష్, మేము చెప్తున్నాం, కోదాడ కానీ హుజూర్నగర్ కానీ 2 నియోజకవర్గాలలో కోదాడలో ఉన్నటువంటి మేమంతా అతని పిల్లలు, మేమంతా ఒకటే, మా ఉమ్మడి కుటుంబం అది. మా ఉమ్మడి ప్రతి దానికి కూడా కోదాడలో ఎటువంటి సమస్య లేకుండా కోదాడ నియోజకవర్గాన్ని కాపాడుకుంటున్న ఉత్తమ్ పద్మావతి గారు, హుజూర్నగర్ నియోజకవర్గంలో కూడా అంతా మా పిల్లలని చెప్పి అందరినీ ఏకత్వం కాపాడుకుంటున్న వ్యక్తులు వాళ్ళు. అలాంటి వ్యక్తుల మీద నువ్వు అనుచిత వ్యాఖ్యలు చేయడం చాలా తప్పు, తీవ్ర ఖండిస్తున్నాం. ఇవాళ డిపార్ట్మెంట్ కూడా ఒక ఎస్పీని, ఒక డిఎస్పీని అరే నువ్వు ఎంత అని బతికెంత అని చెప్పి వాళ్ళ డిపార్ట్మెంట్ కూడా నువ్వు అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇది ఈ యొక్క దానికి మేము గోదావరి నియోజకవర్గం ముస్లిం మైనార్టీ అలాగే జిల్లా యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. వాళ్ళిద్దరు ఉత్తమ దంపతులకి నువ్వు ఎమ్మడే క్షమాపణ చెప్పాలని మేము కోరుతున్నావు. నువ్వు కనుక క్షమాపణ చెప్పకపోతే నీ ఇంటి చుట్టుముట్టి నిన్ను తరిమి కొడతాం బిడ్డ. మళ్ళా ఏదో గుర్తుపెట్టుకో, నీకు మొన్న జరిగిన ఎలక్షన్లలోనే మా కాంగ్రెస్ పార్టీ నుంచి నువ్వు చేసే చిల్లర శకలకు, నువ్వు చేసే చిల్లర పనులకి జనం మొత్తం నీకు ఉరికిచ్చిన వార్త కళ్ళ చూస్తూనే ఉన్నావు. మళ్ళీ వస్తే మళ్ళీ ప్రజాస్వామ్యంలో మంచిగా ఉండదలుచుకుంటే మంచిగా ఉండు, గరీబోలో ఏదో చేసుకుంటే చేయి, అంతేగాని ఒక మినిస్టర్ హోదాలో ఉన్నటువంటి ఒక దంపతులకు నువ్వు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఇది చాలా తీవ్ర ఖండిస్తున్నామే. ఈ రోజున వాడు ఆ దంపతుల్ని గుంటూరు నియోజకవర్గాలు కూడా ఈ రోజున బ్రహ్మరథం పట్టింది, రాష్ట్ర వ్యాప్తంగా కూడా బ్రహ్మరథం పట్టింది. ఈ రోజున రాజకీయాల్లో ఎటువంటి ఒక స్వార్థంతో అందరూ వెళ్తున్నారు. స్వార్థం లేకుండా, ఏమాత్రం స్వార్థం లేకుండా వాళ్ళ జీవితాలు ప్రజలకు అంకితం చేయాలని ప్రజలందరూ, రాష్ట్ర ప్రజల మొత్తం గుర్తించారు. రాష్ట్ర ప్రజలు కోవాడ హుజూర్నగర్ నియోజకవర్గ ప్రజలే కాదు, రాష్ట్ర ప్రజలు మొత్తం గుర్తించారు వాళ్ళ నిస్వార్థమైన సేవని. అలాంటి సేవని కించపరచడం మల్ల యాదవ్కు మంచిది కాదు, మంచిది కాదు. మీరు క్షమాపణ కోరండి. మీకు తెలుసు, ఒక్కసారి గొడ్డుపోతుడు అంటే ఎంతమంది జనాలు స్పందించారో మీకు తెలుసు. అలాంటి వ్యాఖ్య చేయొద్దు. మీరు కావాలంటే పోటీ చేయండి, మీరు గెలవండి. కానీ ఇలాంటి వ్యక్తిగతంగా వాళ్ళని కించపరచడం మంచిది కాదు. రాష్ట్ర ప్రజలు మొత్తం కూడా వాళ్ళు గుర్తిస్తున్నారు ఆ దంపతుల్ని. అది మీరు గుర్తించండి. మీరు అది గుర్తించి మీరు తప్పకుండా క్షమాపణ కోరండి వాళ్ళ వ్యక్తిగతంగా విషయాన్ని. అట్నే ప్రభుత్వ యంత్రాంగంలో 10 ఏళ్ళు మీరు టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన మేము ఎప్పుడు కించపరచలేదు. ఎవరిని కూడా టీఆర్ఎస్ నాయకుల్ని ఎవరిని కించపరిచే మాట్లాడలేదు. మీరు ఎందుకు ఇది కించపరుస్తుంది? మీరు రండి, ప్రజాస్వామ్యవంతంగా రండి, చేయండి. బడుగు వర్గాలని ఇవాళ రోజున ఎంత బడుగు వర్గాలని మొత్తం కూడా వాడు ఏ విధంగా సేవ చేస్తున్నారో, ఎస్టీ ఎస్సీ మైనార్టీని మొత్తాన్ని కూడా ఎంత కన్నా బిడ్డల్లాగా చేస్తున్నారో మీరు గమనిస్తూనే ఉన్నారు. కాబట్టి వాళ్ళని కించపరచద్దు, మంచిది కాదు. ఇది నేను చెప్పేది రిక్వెస్ట్. మల్ల యాదవ్కి ఇలాంటి కించపరిచే మాటలు మాట్లాడితే చాలా అందరికీ భావోద్రేగా గురవుతారు, చాలా ఇబ్బంది పడతారు. మీరు వద్దు, అలాంటి చర్యలు చేయవద్దని. జరిగినటువంటి సమావేశంలో ఇవాళ మా కోదాడ అభివృద్ధి ప్రదాత ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి మీద, మేడం మీద మాట్లాడిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ ఇవాళ మేము మల్ల యాదవ్ దిష్టిబొమ్మను దగ్ధం చేయడం జరిగింది. ఆయన 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉండి కోదాడ చేసిన అభివృద్ధి ఏంది? ఇవాళ కర్ల రాజేష్ చనిపోవడానికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఆయనే కారణం. ఆయన ఆఫీస్లో జరిగిన అవకతవకలకి దాని ఇంట్రాగేషన్లోనే అలా జరిగింది.
పోలీసు వాళ్ళని లెక్క చేయకుండా, అధికారులను లెక్క చేయకుండా ఆయన ఇష్టం వచ్చినగా మాట్లాడటం ఇది ఎంత దాకా ఈ రౌడిజం తప్ప ఏంది ఇది? ఈ రౌడిజం నడవు. కోదాడులో అతి త్వరగా ఆయన ఉత్తమ్ సార్కి మేడంకి క్షమాపణ కోరకుంటే ఆయన కోదాడులో రేపటి నుంచి తిరగడం కష్టమైందని చెప్తున్నావు. అవసరమైతే ఆయన ఇంటిని ముట్టడించి ఆయన కోదాడులో లేకుండా చేస్తావు. జాగ్రత్త. మేడంని కానీ సార్ని కానీ ఇంకోసారి మాట్లాడేటప్పుడు ఆలోచించి మంచిగా మాట్లాడితే మాట్లాడు, లేకుంటే నువ్వు కోదాడు నుంచి వెళ్ళిపోవాల్సి వస్తుంది. ఇది మేము ఖబర్దార్ మల్లయ్య యాదవ్, రేపు ఇలాంటివి ఏమైనా జరిగితే మళ్ళీ నేను కోదాడులో కూడా ఉండనియో, జాగ్రత్త ఉండాలని ఈ సభ నేను ఖండిస్తున్నాను. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.